ల్యాండ్ పూలింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నామో దాన్ని 7వ తేదీ నుంచి 7వ తేదీ మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు. ఇప్పుడు యాక్చువల్గా అంటే మనకు ఏదైతే అవసరమో దాని ప్రకారమే తీసుకోదలుచుకున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాలలో చేయదలుచుకున్నాం. 2,500 ఎకరాలు కావాలంటే సుమారుగా 16,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకుంటేనే 2,500 ఎకరాలు మిగులుతుంది. అందుకని దాన్ని తీసుకున్నాం. స్పోర్ట్స్ సిటీ అన్నారు 16,000 ఎకరాలు ఉంటే దాంట్లో 2,030 ఎకరాలు అన్నట్టున్నారు స్పోర్ట్స్ సిటీ వస్తుందన్నారు. కానీ మీరు చెప్పిన 45 ఎకరాలు ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ ఉంది. స్పోర్ట్స్ సిటీ 1,679 హెక్టార్లో మా స్పోర్ట్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ 1000 హెక్టార్లు, ఫైనాన్స్ సిటీ 2,000 హెక్టార్లు, మీడియా సిటీ 2,000 హెక్టార్లు, జస్టిస్ సిటీ 1,300 హెక్టార్లు, నాలెడ్జ్ సిటీ 3,500 హెక్టార్లు, ఎలక్ట్రానిక్ సిటీ 2,600, హెల్త్ సిటీ 2,600, టూరిజం సిటీ 4,700 హెక్టార్లు. ఇవి ఏమైపోయాయి? ఇవన్నీ ఎవరికి ఇచ్చాము? ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాలలో చేయదలుచుకున్నాం. 2,500 ఎకరాలు కావాలంటే సుమారుగా 16,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకుంటేనే 2,500 ఎకరాలు మిగులుతుంది. అందుకని దాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత కావాలి, ఎంత తీసుకోవాలని వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ సిటీకి కూడా ఎంత అంటే 2,500 ఎకరాల స్మార్ట్ సిటీ చేయాలంటే ఎంత కావాలని వర్కౌట్ చేస్తున్నారు. ఈ వర్కౌట్ చేసిన తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది.